ఓకే. ఫైనల్‌గా దుబాయ్ పిచ్ మీద ఎంత స్కోర్ ప్రిడిక్ట్ చేయొచ్చు ఫైనల్‌లో? ఎందుకంటే మనం యస్టర్‌డే చూసాం. అంటే శ్రీలంక మీద 200+ ఈ సీజన్‌లో ఫస్ట్ టైమ్. అంటే 2 టీమ్స్‌లో కూడా మంచి బ్యాటర్లున్నారు, మంచి బౌలర్లున్నారు. సో, ఎంత స్కోర్ ప్రిడిక్ట్ చేయొచ్చు? టాస్ ఎంత క్రూషియల్ కాబోతుంది? ఇక్కడ టాస్ విషయానికొస్తే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమ్స్ మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ ఓడిపోయినాయి. సెకండ్ బ్యాటింగ్ చేసిన టీమ్స్ మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ గెలిచినాయి. అండ్ పవర్ ప్లేలో కొంచెం స్కోర్ వస్తూ ఉంటుంది. మిడిల్ ఓవర్స్‌లో స్కోర్స్ తక్కువొస్తాయి. అది ఏ గ్రౌండ్‌లోనైనా ఇలానే ఉంటుంది. ఇక్కడ 180, 180-185 అనేది కొంచెం బెటర్ స్కోర్‌గా ఉంటుంది. బట్ టాస్ చాలా కీగా మారుతుంది. ఎందుకంటే నిన్న చూసినాం. ఇండియా 200 స్కోర్ చేసి 200+ స్కోర్ చేసినా కూడా డిఫెండ్ చేసుకోవడంలో ఇబ్బంది పడింది. అండ్ ఇంకోటి నిన్నటి మ్యాచ్‌లో మీరు గమనిస్తే ఒక బాల్ అక్షర్ పటేల్ క్యాచ్ డ్రాప్ చేసాడు. అది 6గా వెళ్ళింది. కానీ ఆ బాల్‌ని డెడ్‌గా ప్రకటించాడు అంపైర్. ఒకవేళ అది సిక్సర్‌గా మారుంటే నిన్న ఆ మ్యాచ్ ఇండియా ఓడిపోయి ఉండేది. సో యెస్. ఇట్ ఆల్ ఇవన్నీ కూడా గేమ్‌లో జరుగుతూనే ఉంటాయి. ఇట్ ఈస్ ఆల్ పార్ట్ అండ్ పార్సెల్ ఆఫ్ ద గేమ్. బట్ ఐ థింక్ టాస్ చాలా క్రూషియల్‌గా మారుతది. ఒకవేళ ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే మాత్రం 200+ స్కోర్ పుటప్ చేయాలి. అట్‌లీస్ట్ 180+ స్కోర్ పుటప్ చేస్తేనే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. ఇఫ్ ఇండియా బ్యాట్స్ సెకండ్ వాళ్ళని చాలా తక్కువకి రెస్ట్రిక్ట్ చేయాలి. ఎందుకంటే ప్రతిసారి ఫైనల్‌లో ప్రెషర్ ఉంటది. నేను ఇందాక చెప్తున్నట్టు యెస్. ఇది ఓన్లీ క్రికెట్ కాదు. బియాండ్ క్రికెట్ నడుస్తుంది కాబట్టి ఇండియా మీదనే ఎక్కువ ప్రెషర్ ఉంటది. ఖచ్చితంగా గెలవాలి అన్న ప్రెషర్.